తోటకూర అండి. ఇది మొత్తం శుభ్రంగా ఒలిచేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇవి తోటకూర కాడలండి. ఈ కాడలను కూడా మనము పారేయొద్దు. వీళ్ళని ఎట్లా ఒలిచి వండుతారన్నది నేను చూపిస్తాను. ఇది తోటకూర మనము ఒలిచి పెట్టుకున్నాం కదండి. ఇట్లా ఒలిచిన తర్వాత ఇది మనము ఫ్రై చేసుకోవాలి. ఇక తర్వాత తోటకూర కాడలండి. ఇవన్నీ తోటకూర కాడలు ఉన్నాయి కదా, ఈ కాడల్ని మనము ఒక్కొక్కటి ఒలుచుకోవాలి. ఎట్లా అంటే ఉంది కదండి, ఇట్లా పీస్ తీసేయాలి. నార వచ్చేస్తుంది. ఇలా మొత్తము నార వస్తుంది. ఈ నార మొత్తం తీసేయాలి. ఇవి నార తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారండి, తోటకూర వేరే తెంపేసుకున్నాం కదా. ఇవి తోటకూర కాడలు మొత్తం పీసు తీస్తే ఇలా వచ్చినాయి. ఇవి కాడలు. ఇది దాంట్లోకి వెళ్ళి తీసిన పీస్ అనమాట, మొత్తం వేస్టేజ్ పీసు ఇలా వస్తుంది. ఇది పడేయాలి. ఇది మనము టమాటా వేసి వండుకున్నా సరే, శనగపప్పు వేసుకొని వండుకున్నా సరే, ఉత్తగా ఫ్రై చేసుకున్నా కూడా సరేనండి, చాలా బాగుంటుంది. ఇది వండే విధానం నేను రేపు చూపిస్తాను. ఇవాళ తోటకూర ఆయిల్ లేకుండా ఎలా వండుతారు అన్నది మీకు చూపిస్తాను. తోటకూరలో ఉప్పేసి ఒక అరగంట అయిందండి నానబెట్టినాను. శుభ్రంగా కట్టుకోవాలి తోటకూరని. ఈ నీళ్ళు కూడా వారవేయాలి. 2 సార్లు వారవేసి శుభ్రంగా కట్టుకొని ఒక పక్కన పెట్టుకుందాము. పచ్చిమిర్చి అండి ఒక 6 తీసుకున్నాను. 2 ఉల్లిగడ్డలు. ఇవి ఉల్లిగడ్డ పొరకలు తీసుకున్న 2. శుభ్రంగా మనము ఉప్పు నీటిలో 4-5 సార్లు కడుక్కోవాలండి. కడిగిన తర్వాతనే మనము ఆ తోటకూరను తీసి కట్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు ఏం లేదండి, గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలోకి మనం కట్ చేసిన తోటకూరను వేసుకోవాలి. ఉల్లి పొరక కోసానండి. పచ్చిమిర్చి, పసుపు, జస్ట్ లైట్గా సాల్ట్.
ఎలాంటి ఆయిల్ లేకుండా తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా తింటే మన హెల్త్కి మంచిది, ఆయిల్ వాడిన దానికంటే కూడా. ఎప్పుడన్నా అప్పుడప్పుడు మనం కూడా ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్. తోటకూర రెడీ అయిందండి. ఇది బ్రౌన్ రైస్. అబ్బా, చాలా బాగుందండి, సూపర్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి.